ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ లో అరెస్ట్ అయిన వైసీపీ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ ఆఫీస్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. ఏం మాట్లాడతాం, అన్ని జరుగుతున్నాయి కదా రాష్ట్రంలో. నా అకౌంట్ లో ఒక రూపాయి రాలేదు, వెరిఫై ఒక రూపాయి కూడా రాలేదు, అన్ని కూడా కోర్టులో తెలుస్తాయి. అందులో డౌట్ ఉంది, అన్ని జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలే చేస్తాం కదా, ఇంకేం చేస్తారు. ఇప్పటికే మీ కొడుకుని కూడా ఇందులో అరెస్ట్ చేశారు. అవును, నన్ను అరెస్ట్ చేశారు, ఇంకా ఫ్యామిలీని కూడా అరెస్ట్ చేయమనండి. ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ లో అరెస్ట్ అయిన వైసీపీ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ ఆఫీస్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శశి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శశి, కొద్దిసేపు క్రితమే కారుమూరి నాగేశ్వరరావుకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ముగిశాయి. ఇప్పుడు గాంధీ ఆసుపత్రి నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు ఆయన్ను తరలించబోతూ ఉన్నారు. ప్రజెంట్ నాంపల్లి కోర్టుకు ఆయన తరలిస్తూ ఉన్నారు ఈడీ అధికారులు. నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన తర్వాత ఆయన్ను రిమాండ్కు తరలిస్తారు. సో మొత్తానికి ఈ మద్యానికి సంబంధించినటువంటి రవాణా కేసులో ఇప్పటికే కారుమూరి నాగేశ్వరరావుకు సంబంధించినటువంటి కుమారుడు అరెస్ట్ అయితే ఇప్పుడు తాజాగా నాగేశ్వరరావు కూడా అరెస్ట్ అయ్యారు. సో మొత్తానికి నిన్న మధ్యాహ్నం ఆయన్ను కొండాపూర్లో ఆయన స్నేహితుడికి సంబంధించినటువంటి నివాసంలో అరెస్ట్ చేసిన తర్వాత ఈడీ కార్యాలయానికి తీసుకుని వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అనంతరం ఇవాళ కోర్టులో హాజరుపరచడానికి అంతకన్నా ముందు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఇంతకుముందు కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇదంతా కూడా అక్రమ అరెస్ట్ అంటూ ఆయన చెబుతూ ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తనను కక్షగట్టి కావాలని అరెస్ట్ చేయించిందంటూ కూడా ఆయన చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ సుదర్శన్ కన్స్ట్రక్షన్తో నాకు ఎలాంటి సంబంధం లేదు, అసలు సుదర్శన్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వ్యవహారాల గురించి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ఆయన చెప్తూ వస్తున్నారు. సుదర్శన్ కన్స్ట్రక్షన్ అనే సంస్థలో జరిగేటటువంటి వ్యవహారాల గురించి తనకు అక్కడ జరిగే వ్యవహారాలు తనకు ఎలా తెలుస్తాయంటూ కూడా ఆయన చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. సో మొత్తానికి ఇప్పటికే తనను ఈ కేసులో అరెస్ట్ చేశారు, మరోవైపు తన కుమారుని సైతం ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఇక మొత్తం కుటుంబాన్ని మొత్తం ఈడీ అధికారులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారంటూ కూడా కారుమూరి నాగేశ్వరరావు వాపోయారు. సో ప్రధానంగా ఈ లిక్కర్ కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదు, మరోవైపు సుదర్శన్ కన్స్ట్రక్షన్ తో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా కారుమూరి నాగేశ్వరరావు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ ఖాతా నుంచి ఇటు నాగేశ్వరరావు కుటుంబానికి సుమారుగా 15 కోట్ల వరకు కూడా డబ్బులు వచ్చి పడినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. ఇదే అంశాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేసినప్పుడు కారుమూరి నాగేశ్వరరావు ఈ అంశాన్ని దాటవేశారు. తనకు సుదర్శన్ కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి ఎలాంటి డబ్బులు రాలేదు, అసలు ఆ కంపెనీ నుంచి డబ్బులు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా తనకు ఏమాత్రం లేదు అన్నది ఆయన చెప్పేటటువంటి మాట. మొత్తానికి ఉద్దేశపూర్వకంగానే తనను ఈ కేసులో ఇరికించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టి తనను ఈ కేసులో ఇరికించి ఇబ్బందులు పాలు చేస్తుంది, కుటుంబాన్ని మొత్తం జైల్లో పెట్టించాలంటూ చూస్తుందంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి ఈడీ అధికారుల దర్యాప్తులో మాత్రం చాలా కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా ఈ మద్యం రవాణా చేయడానికి మద్యం కుంభకోణంలో సిండికేట్ అయినటువంటి ఈ మొత్తం వ్యక్తులంతా కూడా సిగ్మా చైన్ సొల్యూషన్స్ కి కాంట్రాక్ట్ టెండర్ అప్పగించారు. అయితే అక్కడి నుంచి సిగ్మా నుంచి సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ కి ఈ మద్యం రవాణా చేయడానికి సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నారు. సుదర్శన్ కన్స్ట్రక్షన్ మొత్తం కోస్తాంధ్ర మొత్తం కూడా ఈ మద్యం రవాణా చేయడానికి సబ్ కాంట్రాక్ట్ తీసుకుని ఈ 2021 నుంచి 2024 వరకు మద్యం రవాణా చేసింది. సో ఇదే సందర్భంలో ప్రభుత్వ ఆదాయానికి ఈ అక్రమ మద్యం రవాణా ద్వారా 193 కోట్ల వరకు కూడా గండి పడిందంటూ ఈడీ అధికారులు గుర్తిస్తే ఇందులో కొంత భాగం కారుమూరి నాగేశ్వరరావు కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి వెళ్ళినట్లుగా ఈడీ పక్కా ఆధారాలను సేకరించింది. ఆ ఆధారాల నేపథ్యంలోనే అదిను అరెస్ట్ చేసి అందుకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లు రికార్డ్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. పూర్తి స్థాయి ఆధారాలను ముందు ఉంచి అంతకుముందు కారుమూరి కుమారుడు సునీల్ని అరెస్ట్ చేస్తే ఇప్పుడు నాగేశ్వరరావును కూడా అదే తరహాలోనే అరెస్ట్ చేశారు. వాస్తవానికి ఈయన కేసు నుంచి తప్పించుకోవడానికి లేకపోతే ముందస్తు బెయిల్ కోసం రకరకాల ప్రయత్నాలు కొనసాగించారు. ఇటు ఏపీ హైకోర్టుతో పాటు ఆ తర్వాత సుప్రీంకోర్టులో కూడాను ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు కొనసాగించినప్పటికీ ఎక్కడా కూడా మినహాయింపు దక్కలేదు. ఇదే నేపథ్యంలో ఈడీ అధికారులు కూడా ఆయనకు సంబంధించినటువంటి అంశాల మీద దృష్టి పెట్టి ఆయన అరెస్ట్ చేయాలంటూ కూడా భావించింది. అయితే ఆయన అజ్ఞాతంలో ఉండడంతో పాటు ఇటు ఈడీ అధికారులకు కూడా అందుబాటులోకి రాకపోవడంతో ఆయన మీద నిఘా దృష్టి పెట్టారు. నిన్న ఆయన కొండాపూర్లోని స్నేహితుడి నివాసంలో ఉన్నారంటూ తెలుసుకున్నాక అక్కడికి వెళ్ళి ఆయన అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఈ మద్యం రవాణాలో ఉద్దేశపూర్వకంగా ఈ డబ్బులు జేబులో వేసుకోవడానికి పెద్ద ఎత్తున ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడానికి ఈ సిండికేట్ అంతా కూడా
కూడా పెద్ద ప్లాన్ వేసిందంటే చెప్పుకోవాలి. ఎందుకంటే సిగ్మా చైన్ సొల్యూషన్స్ కి మొత్తం ఈ టెండర్ అప్పగించిన తర్వాత సిగ్మా నుంచి కొన్ని సంస్థలకి సబ్ కాంట్రాక్ట్ ఇప్పించారు. వాస్తవానికి 19 రూపాయలు కిలోమీటర్కి 19 రూపాయలు ఉండేటటువంటి మద్యం రవాణా ఛార్జీలను ఏకంగా 35 రూపాయలకి పెంచారు. అంటే 16 రూపాయలు అదనంగా పెంచారు. ఒక్కొక్క కేసుకి 16 రూపాయలు అదనంగా పెంచారు. దీని ద్వారా 193 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. ఈ డబ్బంతా కూడా ఈ వివిధ రకాల వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. సో ఇందులో భాగంగానే ఇప్పటికే రాజకేశ్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి, ఆ తర్వాత కారుమూరి సునీళ్లను అరెస్ట్ చేస్తే తాజాగా కారుమూరి నాగేశ్వరరావును కూడా ఇందులో అరెస్ట్ చేసింది. అయితే ఈ మొత్తం సిగ్మా చైన్ సొల్యూషన్ ద్వారా సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ కి ఈ మొత్తం 4 సంవత్సరాల వ్యవధిలో 68 కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. ఈ 68 కోట్ల రూపాయలను కూడా ఇందులో 15 కోట్ల రూపాయలను ఇటు కారుమూరి నాగేశ్వరరావు కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి వచ్చారు. అయితే లీగల్ గానే 15 కోట్ల రూపాయలను ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తే మిగతా నగదు రూపంలో కూడా పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. ఈ డబ్బునంతటినీ కూడా షెల్ కంపెనీల ద్వారా మళ్లించడం, హవాలా ద్వారా మళ్లించి ఈ డబ్బునంతా కూడా తిరిగి కలెక్ట్ చేసుకున్నట్టుగా ఈడీ అధికారులు తగిన ఆధారాలను ఇప్పటికే సేకరించడంతో వాటి ఆధారంగానే కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేసి ఇవాళ కోర్టులో హాజరుపరచబోతూ ఉన్నారు. సో మరి కాసేపట్లో మరిగా నాంపల్లి కోర్టుకు ఈడీ అధికారుల వాహనం చేరుకోబోతుంది. ఇక అరెస్ట్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత అక్కడ నుంచి నేరుగా చెంచగూడ జైలుకి ఆయన్ను తరలిస్తారు. కవిత. రైట్ శశి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. చెప్పదలుచుకున్నామంటే రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది, మీకు అన్ని చూస్తున్నారు, తెలుస్తున్నాయి. ఇంతకన్నా నేనేం చెప్పను, మీకే అన్ని తెలుసు. సిట్ నుంచి ఈడీకి వస్తున్నాయి, ఈడీ చేస్తుంది. మాకేం సంబంధం లేదు, అన్ని కోర్టులో తేలుతాయి. అన్ని వాస్తవాలన్నీ కోర్టులో. కంపెనీ ఎవరిదంటారు సార్? సుదర్శన కన్స్ట్రక్షన్ అని వేరే ఆడిని వేయలేదు. మాకేం జరుగుద్దండి, ఆడు చేసిన కంపెనీ ఆడి.